నా పేరు శివ, అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. ఈపీఎఫ్ఓ నుంచి ఒక 3 ఫీచర్స్ అయితే ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిందనమాట. ఓకేనా? సో అది ఎక్కడ తీసుకొచ్చింది ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోకి వెళ్ళే ముందు. ఇలా విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి విషయాలు అందరూ చేరుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈపీఎఫ్ సంబంధించిన క్వరీ సర్వీస్ కావాలంటే నేనైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. పూర్తిగా పెయిడ్ సర్వీస్ అయితే ఉన్నాయి. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి, సో గుడ్ న్యూస్ ఏంటి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి 8వ తారీఖున ఒక సర్క్యులర్ అయితే విడుదల చేస్తుందన్నమాట ఈపీఎఫ్. ఓకేనా? సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వీళ్ళు ఉమాంగ్ అనే యాప్ ద్వారా ఒక 3 ఫీచర్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. నిజంగా ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. సో ఆ 3 ఫీచర్లో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. 1, 2, 3. సో ఫస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ యూఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్. అయితే సార్ ఇది ఎప్పటి నుంచో ఉంది కదా అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఉంది. సో మనకి యూనిఫైడ్ పోర్టల్లో ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర డైరెక్ట్ యూఎన్ అలాట్మెంట్ బై ఎంప్లాయీస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఉన్నది. కాకపోతే దీని ద్వారా ఓన్లీ మనం యూఎన్ నెంబర్ మాత్రమే జనరేట్ చేసుకోగలం. అంటే మనం ఒక యూఎన్ నెంబర్ మాత్రమే సంపాదించగలం అనమాట. కొత్తగా ఎవరైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటారో అట్లాంటి వాళ్ళు ఒక 12 నెంబర్ల అంకెలకు సంబంధించిన ఒక యూఎన్ నెంబర్ మాత్రమే వాళ్ళు క్రియేట్ చేసుకోగలరు. సో దాంతో వాళ్ళు ఏం చేయలేరు. ఓకేనా? ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ అయితేనే సో అక్కడ దాన్ని ఇచ్చి సో అక్కడ దానికి సంబంధించిన అంటే మీకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ అనేవి దానికి లింక్ చేసి దాన్ని యాక్టివ్ చేసి దాన్ని వాడుకోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. సో యూఎన్ అలాట్మెంట్ చేసేంత మాత్రం దాన్ని మనం ఏం చేయలేం. ఓకేనా? ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ అయితే కానీ సో దాన్ని యాక్టివ్ చేసుకోలేము, ఓపెన్ చేయలేము కదా. అయితే దీని ద్వారా వీళ్ళు ఇచ్చిన ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే డైరెక్ట్గా యూఎన్ నెంబర్ని అలాట్మెంట్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా మనం వెంటనే యాక్టివ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఏంటంటే ఓన్లీ ఫేస్ అథెంటికేషన్ ద్వారా. ఓకేనా? ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఇప్పుడు ఇచ్చిన మనకి ఈ 3 ఆప్షన్స్ కూడా కొత్తగా వచ్చిన ఈ 3 ఫీచర్స్ కూడా ఫేస్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే చేయగలం. ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే. సో అట్లా మనము ఒక యూఎన్ నెంబర్ని జనరేట్ చేసుకోవచ్చు కొత్తగా, అలాగే అట్ ద సేమ్ టైము యాక్టివేషన్ చేసుకోవచ్చు అండ్ వెంటనే మనము ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేసుకుంటామో వెంటనే అంటే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మన మొబైల్కి అయితే ఒక మెసేజ్ అయితే వస్తుందండి. ఓకేనా? యూఏ నెంబర్ వచ్చేస్తుంది అండ్ ఒక డిఫాల్ట్గా ఏంటంటే సో టెంపరీగా ఒక పాస్వర్డ్ ఇస్తారు. సో దాన్ని మనము మన సంవత్సరం యూనిఫైడ్ పోర్టల్లోకి వచ్చేసి ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా లేకపోతే ఇక్కడ యూఎన్ నెంబర్ ఇట్లా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి సో మనము దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం లాగిన్ అయిపోవచ్చు అనమాట. లాగిన్ అయ్యి మనమంతా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఖాతాదారులు ఎలా అయితే చెక్ చేసుకుంటున్నారో సో ఆధార్ని సీడ్ చేయడం కానివ్వండి, లేకపోతే అక్కడ బ్యాంక్ రిసీట్ చేయడం కానివ్వండి, పాన్ కార్డ్ని యాడ్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తాం కదా, అవన్నీ చేసుకోవచ్చు. ఓకేనా? అంతా ఓపెన్ అయిపోద్ది. అట్ ద సేమ్ టైం యూఎన్ నెంబర్ అలాట్మెంట్ అయిపోతుంది అండ్ యాక్టివేషన్ అయిపోతుంది అండ్ మనం లాగిన్ అయిపోతాం అనమాట. ఓకేనా? అయితే ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ అయితేనే అప్పుడు మనకు సర్వీస్ హిస్టరీలో సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కనబడుతుంది. ఆ తర్వాత మనము మన సంబంధించిన బ్యాంక్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ పాన్ కార్డ్ని యాడ్ చేసుకోవచ్చు. అలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఓకేనా? డెడికేట్గా మీకు దానికి సంబంధించిన ఒక వీడియో అయితే చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేయాలి అవుద్ది అనేది. ఓకేనా? అండ్ ఆ తర్వాత రెండో ఫీచర్స్ వచ్చేసరికి యూఎన్ యాక్టివేషన్ ఫర్ ఎగ్జిస్టింగ్ యూఎన్స్ అండి. సో పాత యూఎన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్టివ్ చేసుకోవచ్చు అంట ఫేస్ అథెంటికేషన్ ద్వారా. సో మీరు ట్రై చేయండి. చాలామంది ఏంటంటే ఆధార్లోను అలాగే ఈపీఎఫ్ఓ డేటాలోను మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా డేటా అంటే డీటెయిల్స్ అనేవి. సో అట్లాంటి సందర్భంలో మనం యాక్టివ్ చేసుకోలేం. ఓకేనా? సో మనకి ఇక్కడ ఇచ్చారు యూనిఫైడ్ పోర్టల్లో. ఓకేనా? యాక్టివ్ యూఎన్ అని చెప్పేసి. బట్ ఇక్కడ మనం యాక్టివ్ చేసుకోలేం. దీని ద్వారా అన్ని కరెక్ట్గా ఉంటేనే యాక్టివ్ చేసుకోలేం. బట్ ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ ద్వారా యాక్టివ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్యూచర్లో నాకు వీలైతే కనుక తప్పనిసరిగా దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే నా దగ్గర అలాంటి పర్సన్ ఉంటేనే చేయొచ్చు. ఎందుకంటే సో వాళ్ళ ఫేస్ ఇచ్చి అథెంటికేట్ చేసి చెయ్యాలి. కాబట్టి నా దగ్గర ప్రజెంట్ అయితే అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఉంటే కనుక తప్పనిసరిగా నేను చేస్తాను. సో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో ఇంకా యాక్టివ్ చేసుకోలేని వాళ్ళు, చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇప్పుడైతే మీరు ట్రై చేయండి. ఓకే? సో యూమాంగ్ యాప్ కూడా ఓపెన్ చేసి అక్కడ ఆప్షన్స్ మీకు చూపిస్తాను తర్వాత. ఓకేనా? సో డైరెక్ట్గా యూఎన్ యాక్టివేషన్ అయితే మీరు చేసుకోవచ్చు ఫేస్ అథెంటికేషన్ ద్వారా పాతవారు. ఓకే? సో అట్లాగే 3 ఆప్షన్స్ సరికి ఫేస్ అథెంటికేషన్ సర్వీస్
ఫర్ ఎగ్జిస్టింగ్ యాక్టివేటెడ్ యూఎన్స్ అంటే పాత అంటే యాక్టివేషన్ అయిన యూఎన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో పాతవి అట్లాంటి వాళ్ళు ఫేస్ అథెంటికేషన్ సర్వీస్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను నేను, ఇది మనం చేయొచ్చు. ఓకేనా, చేస్తాను. బట్ ఈ రెండు ఆప్షన్ మాత్రం నా దగ్గర ప్రజెంట్ అవ్వకపోవచ్చు, అట్లాంటి వాళ్ళు నా దగ్గర ఎవరు లేరు. మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. ఓకేనా, అవుతుందా లేదనేది మీరు చెప్పండి. ఓకే, సో అట్లాగే మనకి ఇది ఏ విధంగా చేయాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, స్టెప్ బై స్టెప్ అనేది ఇచ్చారు. బట్ అక్కడ ఏమి ఉండదు, జస్ట్ యాప్ ఓపెన్ చేస్తే మనం స్టెప్ బై స్టెప్ ఈజీగా మనకి తెలిసిపోతుంది. ఓకేనా, సో దీనికి గాను మీ మొబైల్లో ఈ యాప్ ఉండాలండి, ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ ఉండాలన్నమాట. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి మీ యొక్క మొబైల్లో. ఓకేనా, మనకు ప్లే స్టోర్లో ఉంటుంది. కుదిరితే కనుక దీనికి సంబంధించి లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీరు దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది తప్పనిసరిగా ఉండాలన్నమాట, ఎందుకంటే ఫేస్ అథెంటికేషన్ అవ్వాలి కాబట్టి. సో తప్పనిసరిగా ఇది ఉండాలి, ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇక చూడండి, ఉమాంగ్ యాప్ని అయితే ఓపెన్ చేశానండి. ఇక్కడ నాకు ఈపీఎఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా? ఓకేనా, మీరు ఓపెన్ చేయండి, కనిపిస్తుంది. లేదంటే కనుక ఇక్కడ సెర్చ్లో సో జస్ట్ ఈపీఎఫ్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసినా మీకు ఇట్లా ఐకాన్స్ కనిపిస్తాయి, చూసారా? ఈపీఎఫ్ అని చెప్పేసి దాన్ని ట్యాప్ చేశాను నేను. అండ్ తర్వాత ఈ విధంగా ఓపెన్ అయింది. ముందుగా మీరు ఏంటంటే లాగిన్ అవ్వాలి. ఓకేనా, లాగిన్ అయితేనే మనకి ఇదంతా కూడా అవుతుందన్నమాట. సో ఆ తర్వాత కిందకి స్క్రాల్ చేస్తే కనుక ఇక్కడ యూఎన్ సర్వీసెస్ త్రూ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది సారా. ఇవి మనకి కొత్తగా ఈపీఎఫ్ అనేది తీసుకొచ్చింది. ఓకే, సో ఇక్కడ యూఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ ఫస్ట్ ఆప్షన్, రెండోది యూఎన్ యాక్టివేషన్, మూడోది ఫేస్ అథెంటికేషన్ ఆఫ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ యూఎన్. ఓకే, సో ఈ మూడింటి ద్వారా మీరు ఇక్కడ మీ సంబంధించిన యూఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు, కొత్తగా అలాట్ చేసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ వాళ్ళు కూడా ఫేస్ అథెంటికేషన్ అనేది సర్వీస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాను, ఒక ఫీచర్ని. సో క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకుంటుంది కదా, లోడింగ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా ఏంటంటే ఫేస్ అథెంటికేషన్ అయితే చేయమంటుంది అనమాట. సో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఏదైతే ఓపెన్ అయింది. ఇక్కడ మీకు సంబంధించిన ఆధారు, మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ కనిపించేస్తుంది. చెక్ బాక్స్లో టిక్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా తర్వాత మీకు చేసి చూపిస్తానండి. ఓకే, సో ఇది చేసినట్లయితే కనుక ఇక్కడ మనం ఏదైతే చేస్తాం సర్వీసు అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ ఇదంతా జరిగిపోతుంది. మనకి యూఏఎన్ నెంబర్ అలాట్మెంట్ చేయడం అండ్ అది యాక్టివ్ అయిపోవడం కూడా జరిగిపోతుంది. డైరెక్ట్గా మనము ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని లాగిన్ అయిపోవచ్చు అనమాట డైరెక్ట్గా. సో దాని గురించి మీకు తర్వాత డెడికేట్గా వీడియో చేస్తాను. ఈ విధంగా ఎట్లా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది తర్వాత చూద్దాం. ఓకే, సో ఈ విధంగా మనకేంటంటే ఒక 3 ఫీచర్స్ అయితే తీసుకొచ్చారండి, 3 ఫీచర్స్ ఈపీఎఫ్. నిజంగా అది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. మీరేమనుకుంటున్నారు అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నేనైతే వీలైతే కనుక ఈ 3 పర్టికులర్ టాపిక్స్ మీద నేను వీడియోస్ చేయడానికి చూస్తాను. ఓకే, కుదిరితే కనుక తప్పనిసరిగా చేస్తాను. సో చెయ్యాలా వద్దనేది మీరైతే నన్ను కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే అండి, సో చూశారు కదా. ఓకే, సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వేగంగా లైక్ ఉంది, లైక్ చేసి మీద ఆధారపడి చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మళ్ళీ తీసుకో వేగంగా సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.